తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వృత్తిలో మీకు ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే వ్యక్తిగత విషయాల్లో, అంటే మీ యొక్క మాటల వల్ల కొన్నిసార్లు అది అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి, అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే దేనికి సంబంధించిన విషయాల్లోనైనా మీ యొక్క ముఖ్యంగా కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండడం తక్కువ అయినప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా మాటలతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అది సంపూర్ణ స్థాయిలో సంతోషాన్ని ఇచ్చే కన్నా కూడా కొన్ని లాస్ట్ మినిట్లో కొంత ఆటంకాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా ఏదో విధంగా ఏర్పరచుకున్న పని పరంగా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ విద్యార్థులు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే రాతకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చదివిన విషయాన్ని 1-4 సార్లు రాస్తే తప్ప గుర్తుండే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక దానికి సంబంధించి కూడా హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో కొంతవరకు ప్రశాంతత, అనుకూలత అనేది లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే ఆలోచన విధానం కావచ్చు, దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా అంటే వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాలు, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, విదేశీ విద్య, విదేశీ వ్యాపారాలు, విదేశీ అనుకూలతల వరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రాంతాల నుంచి మీకు ముఖ్యులైన వారు, మీకు కావాల్సిన వ్యక్తుల ద్వారా బహుమానాలు అందుకోవడం లాంటిది, నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, కమ్యూనికేషన్ అనేది అనుకూలంగా ఉండడం అనేది, కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికంగా మీ యొక్క భాగస్వాముల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి చాలా చక్కగా ఉంటుంది.